కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాప్తిజం గురించి ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అది సిద్ధాంతపరమైనటువంటి అంశం కాబట్టి, చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి, దానికి సంబంధించి స్థానిక సంఘం ఎప్పుడు కూడా అవగాహన కలిగి ఉండాలి. ఎన్నో పాఠాలు బాప్తిజం గురించి మనకి అవకాశం దొరికినప్పుడల్లా దాని గురించి ఆలోచన చేస్తూ వస్తున్నాం. గతంలో బాప్తిజం గురించి ఒక శుక్రవారపు కూడుకలో బైబిల్లో బాప్తిస్మములు అనే ఒక అంశాన్ని మీకు తెలియజేయటం జరిగింది. బైబిల్ అందలి బాప్తిస్మములు కింద కొటేషన్ ఇస్తూ రక్షించి బాప్తిస్మం ఏది, ఇన్ని రకాల బాప్తిసాలు ఉన్నాయి కదా, రక్షించి బాప్తిస్మం ఏది అనేది ఆ రోజు పాయింట్అవుట్ చేస్తూ మనం మాట్లాడుకున్నాం. బైబిల్లో వచ్చినని చూస్తే ఎఫెసీ పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆయన బాప్తిస్మం ఒక్కటే అంటాడు. బాప్తిస్మము ఒక్కటే అంటాడు. ఒక్కటే బాప్తిస్మం అని చెప్పినప్పుడు అదే బైబిల్లో దానికి విరుద్ధంగా చాలా బాప్తిస్మాలు కనపడుతున్నాయి మనకి కదండి. ఇంచుమించు 7 బాప్తిస్మాలు కనపడుతున్నాయి. దానికి సంబంధించి 6 ప్రాముఖ్యంగా 6 2 విషయాల్లో వివాదం లేదు, మిగతా 4 విషయాల్లో వివాదం ఉంది. సంఘాలు వాటిని పాటిస్తున్నాయి, కొన్ని సంఘాలు అది వాక్యానుసారం కాకపోయినప్పటికీ అనేది మనం ఆలోచించాం. ఒకటి ఎక్స్ట్రాగా మనం ఏం తీసుకున్నామంటే మృతుల కొరకైన బాప్తిజం గురించి. అది బాప్తిజం అని అక్కడ సందర్భం కాదు, ఆ సందర్భం వేరు, బాప్తిజం అని గురించింది కాదు అని ఆ రోజు క్లారిటీ తీసుకున్నాం. మనం అంటే 3 గురించి నేర్చుకున్నాం ఆ రోజు. 3 గురించి. ఒకటి యేసుప్రభువు వారు పొందుచూ ఉన్న బాప్తిజం గురించి నేర్చుకున్నాం. మేఘంలోను సముద్రంలోను మోషే గారి ద్వారా తీసుకున్నటువంటి బాప్తిజం గురించి మనం మాట్లాడుకున్నాం. మృతుల కొరకైన బాప్తిజం గురించి, ఈ 3 బాప్తిజాల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా 4 చోట్ల బాప్తిజం గురించి బైబిల్ చెప్పింది. ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ బాప్తిస్మం ఒక్కటే అంటున్నాడు. దానికి సంబంధించి బాప్తిస్మం ఒక్కటే అని అంటే అపొస్తలుల బోధలో దేవుడు మనకిస్తున్నటువంటి రక్షించబడేటువంటి ఒక విధానం గురించి మాట్లాడుతూ రక్షించే బాప్తిస్మం ఒకటే, అన్నీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ మీకు కాదు, ఒకటి మాత్రమే రక్షించే బాప్తిస్మం. అపొస్తలుల బోధలో ఉపదేశ క్రమంలో ఒకటి మాత్రమే మీరు చేయాలి అనేది మాట్లాడుతున్నట్టు ఉంది. ఇక్కడ బాప్తిస్మం ఒకటే. మరి ఇన్ని రకాలు ఎందుకు చెప్పబడ్డాయి, ఏ ఉద్దేశం చెప్పబడ్డాయి, ఎవరికవి అంటే బైబిల్ చదువుతున్నాం కాబట్టి బైబిల్లో ఉన్నాయన్నీ మనకైనా అనుకుంటే మళ్ళీ పొరపాట్లు పడతాం. బైబిల్లో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనకు అప్లై చేసుకోకూడదు. ఆయా కాలాల్లో దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా ప్రజలతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. పితలతో మాట్లాడాడు, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి భక్తులతో మాట్లాడాడు, క్రైస్తవులతో కూడా మాట్లాడాడు. కాబట్టి ఈ విషయాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు బాప్తిస్మానికి సంబంధించి మనల్ని రక్షించే బాప్తిస్మం ఏది అనేది మనం ఆలోచించాలి. దానికి ముందుగా వీటికి క్లారిటీ కావాలి. ఇంకా మిగతా బాప్తిస్మాలు ఉన్నాయి కదా, మరి అవి ఎందుకు ఇచ్చాడు, అవి మనం ఎందుకు తీసుకోకూడదు, అవి ఎవరు తీసుకున్నారు, అసలు వాటి సందర్భం ఏంటి, వాటి భావం ఏంటి అని ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ విషయంలో స్థానిక సంఘం పూర్తి అవగాహన కలిగి ఉండాలి. లేదనుకుంటే కనుక ఎన్నో భిన్నమైన బోధల మధ్య మనం పొరబడే అవకాశం ఉంది. ఎన్నో భిన్నమైన బోధలు క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేసినాయండి. ఏది పడితే అది మనం వినకూడదు, ఏది పడితే అది మనం చేయకూడదండి. అది ఎవరికి ఇచ్చాడు, ఎవరిని చేయమన్నాడు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి, వాక్యాన్ని పరిశీలన చేస్తూ. కాబట్టి దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండటానికి ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చారు కనుక మరికొన్ని సంగతులు దాని గురించి ఆలోచించేద్దాం. ఇప్పుడు నాకు సమయాన్ని బట్టి ఈ 4 బాప్తిస్మాల్లో ఎన్ని అవుతాయని చెప్తాను. దేవుని చిత్తమైతే మరొక కూడికలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ధ్యానం కొరకు కొన్ని ప్రాథమికమైన విషయాలు ఏంటంటే, ఒక బాప్తిజం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దానికి సంబంధించి 4 పాయింట్లు బేస్ చేయాలి, 4 పాయింట్లు రేజ్ చేయాలి. దానికి ప్రతి బాప్తిస్మానికి 4 ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎవరి చేత ఇవ్వబడ్డది అది, 2 మూల పదార్థం ఏంటి, 3 దాని యొక్క ఉద్దేశం, 4 కాలం. మళ్ళీ చెప్తున్నాను. 1 ఎవరి చేత ఇవ్వబడింది ఆ బాప్తిస్మం. ఇప్పుడు మనం బాప్తిజం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ బాప్తిస్మం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక బాప్తిస్మం గురించి
అది ఎవరి చేత ఇవ్వబడ్డది, దాని మూల పదార్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, కాలం, అది ఏ కాలంలో ఇవ్వబడింది, అది ఎప్పటికీ అప్లై అవుతుంది, ఏ కాలానికి సంబంధించింది అనేది మనం ఆలోచించాలి. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనానికి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని మాట్లాడుతున్నాడు. అదే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మాట్లాడుతున్న మాట అండి ఇది. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఈ 2 వచనాల్లో యోహాను గారు 3 బాప్తిసాల గురించి మాట్లాడుతున్నారు. 3 బాప్తిసాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఇచ్చేది ఒకటి, 2 యేసుప్రభు ఇచ్చేవి గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. 11వ వచనంలో మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని మాట్లాడారు. ఆయన ఇచ్చే బాప్తిస్మం గురించి మాట్లాడుతున్న సందర్భం అది. 11వ వచనం ఆఖరి లైన్లో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అంటే నా వెనక వచ్చేవాడు ఎవరు అంటే అక్కడ యేసుప్రభు గురించి మాట్లాడుతున్న సందర్భం. పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పారు. అంటే 3 బాప్తిసాల గురించి కనపడుతుంది 2 వచనాల్లో. మరి ఏ బాప్తిస్మం మనం తీసుకోవాలి, ఇందులో మనకు డౌట్ వస్తుంది. యేసుప్రభు వచ్చి మనకు బాప్తిస్మం పరిశుద్ధాత్మలు ఇస్తాడన్నది కొంతమంది తీసుకుంటున్నారు, అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడన్నది కూడా కొంతమంది తీసుకుంటున్నారు. యోహాను గారి బాప్తిస్మం తీసుకోవాలని కూడా ఇప్పటికీ బోధించబడుతున్నారు. యోహాను గారి బాప్తిస్మం కూడా తీసుకోవాలి, యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం కూడా పొందాలి అనేది కూడా సంఘాల్లో బోధించబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో, మనకు లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘాలకి ప్రకటించబడుతుంది. చూద్దాం ఇప్పుడు మనం ఆలోచించిపోయే మరొక బాప్తిస్మం. ఒకటి, మేఘంలోని సముద్రంలోని బాప్తిస్మం గురించి మనం నేర్చుకున్నాము. 2, యేసుక్రీస్తు వారు పొందుచు ఉన్న బాప్తిస్మం గురించి మనం నేర్చుకున్నాం. 3, మృతుల కొరకైన బాప్తిస్మం గురించి నేర్చుకున్నాం. అది అసలు బాప్తిస్మం గురించిన సందర్భమే కాదు. అది బాప్తిస్మం ఇస్తున్నారనే దాని మీద కాదు, తీసుకున్న వ్యక్తుల గురించి, తీసుకునే విషయంలో వాళ్ళు అపార్థం చేసుకున్నారు అనే దాని మీద మాట్లాడాం కాబట్టి అది బాప్తిస్మానికి సంబంధించిన కంటెంట్ కాదు. అందు గురించి 3వది ఏంటంటే యోహాను గారు ఇచ్చే బాప్తిస్మం. యోహాను గారు ఇస్తున్నటువంటి బాప్తిస్మం గురించి మనం ఆలోచించేద్దాం. అది ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, ఏ ఉద్దేశం చెప్పిన ఇవ్వబడింది, ఏ కాలంలో ఇవ్వబడింది, అది మనకు అప్లై అవుతుందా? యోహాను గారు చెప్పిన బాప్తిస్మం మనం తీసుకోవాలా, స్థానిక సంఘాలు ఆ బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడాలా అనే దాని మీద మనం ఆలోచించేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, 2వ వచనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చదవండి, నేను చదువుతాను, మీరు చూడండి. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచు వచ్చాను. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇక్కడ మార్క్ గారి స్టేట్మెంట్లో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతుంది ఏంటంటే క్రీస్తు మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను గారు పంపబడ్డాడు. మార్క్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యోహాను గారు అనే వ్యక్తి, యోహాను అనే ఈ ప్రవక్త ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను గారు వచ్చాడు అని చెబుతూ 4వ వచనంలో చెప్పాడు. ఏమని? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం ప్రకటించుచు వచ్చాను. అంటే పాప క్షమాపణ కొరకైనా మారు మనసును కూర్చున్నటువంటి బాప్తిస్మాన్ని ఆయన బోధించారంట. అంటే ఆయన ఇచ్చే బాప్తిస్మం దేని గురించి అని చెప్తున్నాడు? సిద్ధపాటు, దేనికో ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. మనం భవిష్యత్తులో మనం పొందాల్సినటువంటి అసలైనవి ఉన్నాయి, దానికి ప్రిపేర్డ్గా ముందు సిద్ధపరుస్తారు. చూసారా, కొన్ని పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి. మెయిన్ మ్యాచ్కి వెళ్ళి ముందు ట్రయల్ కాదు, మామూలు మ్యాచ్లు వేస్తారు. ఏంటంటారు వాటిని? టెస్ట్ మ్యాచ్లు కాదండి. ముందు డైరెక్ట్ మ్యాచ్కి వెళ్ళి ముందు ఆల్రెడీ ఒక టోర్నమెంట్ లాంటిది వేస్తారు. ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలో ఆడగలగటానికి, సిద్ధపడడానికి ముందు ప్రిపేర్ చేయటం అనమాట ప్రజల్ని.
ఇక్కడ క్రికెటర్లు ప్రిపేర్ చేసినట్లుగా ప్రజలు కూడా సిద్ధపరచడానికి. ఎందుకంటే పాపక్షమాపణ ఒకటి రాబోతుంది మీకు. మీరు మారుమనసు పొందితే దాన్ని పొందుకుంటారు. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే నీట మునిగి బాప్తీసం తీసుకున్నప్పుడు జరుగుతుంది. అది నా వెనకొచ్చేవాడు దాన్ని చేయబోతున్నారు. కాబట్టి ముందు మీరు ఏం చేస్తారంటే మారుమనసు నిమిత్తమై పాపక్షమాపణ కొరకు బాప్తీసం తీసుకోండి. నీట మునిగి లేవని ముందు యేసుక్రీస్తు వారి మార్గానికి ఉన్నటువంటి చెత్త అంతా కుట్టేస్తున్నాడు. ఆయన క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అన్నమాట. ఆయన రాగానే ఆయన ఆహ్వానించగలిగేటట్టు, యేసుప్రభు వారు రాగానే ఆయన బోధలు అంగీకరించగలిగేటట్టు వారి మనసులను సిద్ధపరుస్తున్నాడు. ఎలాంటి గొప్ప కార్యం దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా చేయబోతున్నాడు అని చెప్పడానికి ముందైనా ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అదే చెప్తున్నాడు మార్కు గారు. తర్వాత ఇంకోటి ఏంటంటే క్రీస్తు కొరకు తన నామంలో బాప్తిసం ఇవ్వాల్సి ఉంది అని యేసుప్రభు ఎప్పుడైతే ఆజ్ఞాపించారో ఆజ్ఞాపించంగానే యోహాను గారి బాప్తిసం మనకి విలువ లేకుండా పోయింది. ఈ బాప్తిసం ఇచ్చుకుంటూ వచ్చాడు కదా ఆయన. ఎప్పుడు ఈ బాప్తిస్మానికి విలువ లేకుండా పోయిందంటే యేసుప్రభు వారు పెంతెకొస్తు రోజున ఒక గ్రేట్ కమెంట్ చేశాడు. ఆయన గ్రేట్ ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోమని ఆయన పేరట యేసునామమున బాప్తిసం పొందండి అని పేతురు గారు మాట్లాడారు కదా. వాళ్ళ హృదయంలో నొచ్చుకుని మేము కడమ అపొస్తలులతో అడుగుతూ మేము ఏం చేయాలని అడిగినప్పుడు మీరు పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అది ఎప్పుడైతే పెంతెకొస్తు రోజున ఆజ్ఞ వచ్చిందో దీనికి బ్రేక్ పడింది. దీన్ని దేవుడు ఆపారు. ఆ గ్రేట్ ఆజ్ఞ ఇవ్వక మునుపు ఇది అమల్లో ఉంది, కానీ అది వచ్చిన తర్వాత ఇది అమల్లో లేదు. దీన్ని ఆపాడు దేవుడు. ఎందుకనంటే అసలు వచ్చేసిన తర్వాత సిద్ధపరిచేది అంత ప్రాముఖ్యమైనది కాదు. కాబట్టి యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మానికి బ్రేక్ పడినట్టు మనకు కనపడుతుంది. అపొస్తలుల కార్యాలు 18 అధ్యాయం చూడండి, 24, 25 వచనాలు చదువుతున్నాను చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపొల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అపోలో గురించి మాట్లాడుతూ లోక గారు ఏమంటాడంటే అతడు విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసుని గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించాను. ఈ అపోల్లో అనేటువంటి వ్యక్తి విద్వాంసుడు, లేఖనాలందు ప్రవీణత కలిగిన వాడు, ప్రభు మార్గాల విషయమే ఉపదేశం పొందుకుని ఉన్నవాడే, ఆత్మేందో ఆయనకి తీవ్రత కూడా ఉంది. అయితే ఆయనకి యోహాను గారి బాప్తిస్మం ఒకటే తెలుసు. యోహాను గారి బాప్తిస్మే తీసుకుని ఉన్నాడు. యోహాను గారి బాప్తిసం గురించి ఎఫెసులో తనకు తెలిసినటువంటి ప్రజలకు ప్రకటిస్తున్నాడు. కానీ అకుల ప్రిస్కిల్లాలు ఈ విషయం తెలుసుకొని గ్రేట్ కమిషన్ వచ్చిన తర్వాత, ఆజ్ఞ వచ్చిన తర్వాత, యేసు తన నామంలో బాప్తిస్మం అని కోరుకున్న తర్వాత యోహాను గారి బాప్తిసం చెల్లుబాటు అవ్వదు కనుక బాప్తిస్మం అనే మాటను హైలైట్ చేశాడు లోక గారు. అది ఇప్పుడు అమల్లో లేదు, అది చెప్పకూడదు, నువ్వు చేయకూడదు అని అకుల ప్రిస్కిల్లాలు అక్కడ బాధ చేసినట్టు మనకు కనబడుతుంది. అంటే గ్రేట్ కమిషన్ వచ్చిన తర్వాత ఇది నిలువరించబడింది, అది అమల్లో లేదు. అప్పుడే యోహాను గారు ఇచ్చిన బాప్తిసం గురించి మనం ఆలోచిస్తే దానికి ఇప్పుడు ఎలాంటి విలువ లేదు. ఎందుకంటే దానికంటే గొప్పది మన మధ్యకు వచ్చేసింది. కాబట్టి ఈరోజు చాలామంది యోహాను గారు ఇచ్చిన బాప్తిసం ఇవ్వాలి అని మాట్లాడే సంఘాలు కూడా ఉన్నారు. మన సైడ్ అయితే లేదు, కానీ కొన్ని దేశాల్లో, మన ఇండియా కాకుండా వేరే దేశాల్లో అలాంటి బాప్తిసం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉండొచ్చు. ఆ విషయాల కొద్ది మనం జాగ్రత్త పొందాలి. అయితే ఇప్పుడు ముందు చెప్పాను మీకు ప్రతి బాప్తిసం గురించి 4 ప్రత్యేకతలు గుర్తించాలని. ఒకటేంటి, ఎవరి చేత ఇవ్వబడింది? ఇది ఎవరి చేత ఇవ్వబడింది? ఈ బాప్తిసం యోహాను గారి చేత ఇవ్వబడింది. పదార్థం ఏంటి? మూల పదార్థం నీటిలోనే ముంచిలేపాడు. ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు వారికి మార్గాన్ని సిద్ధపరచడానికి, మారు మనసు, పాపక్షమాపణ, ఈ 2 బాప్తిసం ద్వారా వస్తాయి. దీనికి ముందుగా ప్రిపేర్ చేయడానికి ఈ బాప్తిసం ఉద్దేశించబడింది అనేది మనం గ్రంథంలో పరిశీలించాలి. అయితే కాలం ఎప్పటి వరకు? పెంతెకొస్తు రోజున పేతురు గారి ద్వారా దేవుడు ఆజ్ఞ ఇవ్వక మునుపు అది పనిచేసింది. ఇచ్చిన తర్వాత అది అమల్లో లేదని చెప్పుకున్నాం. దానికి
యోహాను గారి బాప్తిసం పొందిన తర్వాత, యోహాను గారి ద్వారా ఇవ్వబడినటువంటి బాప్తిసం పొందిన తర్వాత మరలా బాప్తిసం తీసుకున్న దాఖలాలు కనపడుతున్నాయా వాళ్ళు అనేది ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి మరణానికి ముందు యోహాను గారి ద్వారా బాప్తిసం తీసుకున్న వ్యక్తులు మరలా బాప్తిసం తీసుకున్నట్టు మనకు కనబడదు. ఎప్పుడు? యేసుప్రభువు వారు శిలువ మీద చనిపోక మునుపు, యేసుప్రభువు వారు శిలువ ఎక్కక మునుపు యోహాను గారి చేత బాప్తిసం తీసుకున్న ప్రజలే యేసుప్రభువు వారు చుట్టూ ఉన్నారు. మరల వాళ్ళు బాప్తిసం తీసుకున్నట్టు మనకు కనపడదు అక్కడ. కానీ యేసుప్రభువు వారు చనిపోయి మరణం చేయించి 40 రోజుల తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోయి పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించినప్పుడు పెంతెకొస్తు రోజున అది దాటిపోయిన తర్వాత, యేసుప్రభువు వారు మరణం చేయించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యోహాను గారి బాప్తిసం తీసుకున్న వ్యక్తులు మరలా బాప్తిసం తీసుకున్నట్టు కనపడుతుంది. అంటే అది అమల్లో లేదు, అది పరలోకానికి నడిపించదు ఆ బాప్తిసం మనల్ని. అయితే ఒకసారి చూద్దాం ఆ మాట. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, అంటే పౌలు గారు ఎఫెసుకు వచ్చినప్పుడు ఎఫెసులో కొంతమంది శిష్యులు ఉన్నారంట. ఆ శిష్యులను అడుగుతున్నాడు ఆయన, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వాళ్ళని అడిగాడంట. వారు ఏం చెప్తున్నారు చూడండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగగా, వారు యోహాను బాప్తిస్ముని బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనిషి విషయమైన బాప్తిస్మం ఇచ్చాను అని చెప్పాను. వారు ఏం చేశారండి? ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఎంతమంది అంటే వాళ్ళు? 7వ వచనం, వారు ఇంచుమించు 12 మంది పురుషులు, 12 పురుషులు. అంటే యేసుప్రభువు వారు మరణం చేయించి లేచిన తర్వాత, గ్రేట్ కమిషన్ ఇచ్చిన తర్వాత ఆ బాప్తిసం అమల్లో ఉంది కాబట్టి యోహాను గారి బాప్తిసం చెల్లుబాటు అవ్వదని ఆయన మరణానంతరం మరలా బాప్తిసం తీసుకున్నట్టుంది, మరణానికి ముందు తీసుకున్నట్టు లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, పెంతెకొస్తు రోజు వరకు యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం అమల్లో ఉంది, అంతకు మునుపు అమల్లో ఉంది, ఆ తర్వాత అమల్లో లేదు, ఇప్పుడు అమల్లో లేదు. అది కాలం అంటే. ఏ బాప్తిసం గురించి నేర్చుకున్నాం? యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం. అది క్రైస్తవులకి అది అప్లై అవ్వదు, అది క్రైస్తవులు పొందమని ఎక్కడ కూడా ఆజ్ఞ దేవుడు ఇవ్వాల. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుందమ్మా? యోహాను గారు ఇచ్చి బాప్తిసం గురించి నేర్చుకున్నాం, అది మనకి సంబంధించింది కాదు. అందు గురించే ఎఫెసీ పత్రిక 4:5లో బాప్తిస్మం ఒక్కటే అనే ప్రస్తావన చేశాడు పౌలు గారు. అంటే ఇది మనకి చెందింది కాదు. బాప్తిస్మం ఒక్కటే అన్నప్పుడు 7 ఉంటే, బాప్తిస్మం ఒక్కటే అన్నప్పుడు 7 ఉంటే, ఆ 7 మనకి అప్లై అవ్వనే కదా. అక్కడ ఆ 7 ఏదో ఒకటి అప్లై అవుతుంది. అందుగురించి ఒక్కొక్కటి మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం. మేఘంలోని సముద్రులు ఇచ్చింది 100 కాదు. యేసుప్రభువు వారు బాప్తిస్మం పొందుచు వచ్చానన్నది మనకు కాదు, అది అపొస్తలులకే. మృతుల కొరకైనా అది బాప్తిసం గురించినటువంటి కంటెంట్ కాదు. అది యోహాను గారు ఇచ్చిన బాప్తిసం కూడా మనకి సంబంధం లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11 చూద్దాం. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడైన కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇక్కడ 11వ వచనంలో 3 బాప్తిసాల గురించి మాట్లాడాడు. అందులో ఒకటి క్లారిటీ వచ్చింది మనకి, అది యోహాను గారు ఇచ్చే బాప్తిస్మం, అది మనకి సంబంధించింది కాదు. ఇంకా 2 చెప్పాడు ఇక్కడ. ఈయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. యోహాను గారు నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో అగ్నిలోని మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పారు కదా. యోహాను గారు చెప్పినటువంటి సందర్భం ఇది. అయితే ఇక్కడ ఎక్కువగాను కౌంటర్లు ఎక్కువైపోయినాయండి. చిన్న మాట పట్టుకుని సంఘాలు ఏర్పడుతున్నాయి, చిన్న పదం పట్టుకుని డాక్టరీన్స్ ఏర్పడుతున్నాయి. అంటే భిన్నమైన బోధ చేసేసే అవకాశం ఉంది. ఇక్కడ యోహాను గారు యేసుప్రభువు వారిని గురించినటువంటి ప్రవచనం చెప్పారు. యోహాను గారు ప్రవక్త కదా, ప్రవచనం చెప్పారు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను ఆయన చెప్పులు వారిని విప్పుటికైనాను. చెప్పులు వారంటే తెలుసు కదా, ఇదివరకే చెప్పులకి పైన ముళ్ళు కట్టేవారు చూసారా, తాళ్ళు తొడగటానికి కాదు,
ఆ తాళ్ళు కడటానికి ఒకడు ఉండేవాడంట, చెప్పు తొడగటానికి ఒకడు ఉండేవాడంట పనులు. రాజుగారికి ఒక రాజుగారు ఉంటే చెప్పు తొడగటానికి ఒకడు, తొడిగిన తర్వాత పైన ఆ లేసులు కడటానికి ఒకడు ఉండేవాడు. కనీసం ఆ లేస్ కట్టడానికి కూడా నాకు అర్హత లేదని చెప్పాడు ఆయనకి. అలాంటి ఆయన ఒక ఆయన వస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నిలో మీకు బాప్తిసం ఇచ్చును. 2 బాప్తిసాలు ఇస్తారంట యేసుప్రభు వారు. ఇందులో కొన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ మాట అన్నప్పుడు మరి ఇంతకు మునుపు బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన బాప్తిసం దేంట్లో ఇచ్చాడు? నీళ్ళలో ఇచ్చాడు కదా. మరి మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నీటిలో తీసుకోమని చెప్పారు కదా. అంటే ఇప్పుడు నీటి బాప్తిస్మాన్ని యేసుక్రీస్తు వారు బోధించట్లేదని చెప్పి నీటి బాప్తిసం లేపేసి వాళ్ళు కూడా ఉన్నారు. అర్థం అవ్వలేదా? నీటి బాప్తిసం గురించి యేసుప్రభు వారు చెప్పరో, నీటి బాప్తిసం గురించి అంత ప్రాముఖ్యత లేదు అని మాట్లాడుతూ ఈ విషయాన్ని మీరు గమనించాలి. యోహాను గారి ప్రవచనంలో ఆ ప్రవచనాన్ని పట్టుకుని క్రీస్తు నీటితో బాప్తిసం ఇయ్యే అవకాశం లేదు, నీటి బాప్తిసం గురించి చెప్పే పరిస్థితి లేదు అనే ఒక అభిప్రాయానికి మనం రాకూడదు. దాన్ని సమర్థిస్తూనే ఈ బాప్తిసాలు కూడా ఇస్తాడని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే యేసుప్రభు వారి గురించి చెప్పబడిన ఈ మాట తర్వాత ఆయన పరిచర్యలో నీటి బాప్తిసాన్ని సమర్థించుకుంటూ వచ్చారు. ఒకసారి చూద్దాం ఆ సందర్భాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. గనుక వారు యోహాను నద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీ ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. ఏమండి? వారు యోహాను నద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరిని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పాను. యోహాను గారితో శిష్యులు చెప్తున్నారు, నేను వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను పాత్రుని కాదని చెప్పావు కదా, నువ్వు సాక్ష్యం ఇచ్చావు కదా ఆయన గురించి. ఆయన అగ్నిలోనూ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడని చెప్పావు కదా, ఆయన నీళ్ళలో కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అక్కడ 4వ చూడండి. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు, యేసుప్రభు వారు బాప్తిసం ఇవ్వలేదండి. ఇక్కడ యేసుప్రభు వారు బాప్తిసం ఇవ్వలా. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆయన యోదయ దేశమును విడిచి గలిలయ దేశంలోకి తిరిగి వెళ్ళను. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. అంటే యేసుప్రభు వారు అక్కడ ఉండగా శిష్యుల చేత ఇప్పిస్తున్నాడు ఆయన. మన మీటింగ్స్లో వాక్యం విన్న తర్వాత 5గురు సిద్ధపడ్డారు బాప్తిస్మానికి. 4 వచ్చారు బాప్తిసం తీసుకోవడానికి. ఒక వ్యక్తి 9 కనుకుని 9 దాకా 9:30కి వచ్చాడు ఆ వ్యక్తి. అందు గురించి అతను ఆగిపోయింది. 4 తీసుకున్నారు. ఆ 4 బాప్తిసం తీసుకున్నప్పుడు నేను అన్నాను, ఆ పాస్టర్ గారిని ఇచ్చేయమన్నాను. అక్కడ సభలు ఎవరైతే పెట్టించారో పాస్టర్ గారు చాలా ఆత్మీయంగా ఉన్నారు, సార్ మీరు ఇచ్చేసేయండి, నాకు ఆదివారం ఆరాధన ఉంటుంది కదా, మీకు దగ్గరే కదా, మీకు ఇబ్బంది ఉండదంటే, లేదు మిమ్మల్ని ఇమ్మంటున్నారండి అన్నారు. బాప్తిసం ఇచ్చే వ్యక్తులు ఏమీ లేదు, పైన నూతన జన్మించి ఆయనలోని తీర్మానించుకుని తీసుకుని నీలోనే ఉంటుంది. బాప్తిసం ఎవరైనా అవ్వచ్చు. అందుకే యేసుప్రభు వారు బాప్తిసం అనే ముంచి లేపటమైన కార్యక్రమాన్ని శిష్యులకి అప్పచెప్పారు. అది జరిగిస్తుండగా ఆయన చూస్తున్నాడు. నేను పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోను బాప్తిసం ఇస్తానని యోహాను గారు చెప్పాడు కదా, మీరు ఎందుకు నీటి బాప్తిసం ఇస్తున్నారు అని ఆయన నిలువరించలేదు. అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోను బాప్తిసం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి నీటి బాప్తిస్మాన్ని కూడా యేసుప్రభు వారు ఒప్పుకుంటున్నారు. ఈ 3 బాప్తిసాలు అనేవి దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు. నీటి బాప్తిస్మాన్ని ఆయన తృణీకరించాడు, నీటి బాప్తిసంతో పని లేదు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోని బాప్తిసం ఇస్తాడు అని యోహాను గారి కంటెంట్ కాదు. యోహాను గారి దృష్టిలో నీటి బాప్తిసం కూడా ఉంది. అది అలాగా మెయిన్ సందర్భం కాబట్టి దాన్ని ఇక్కడ మాట్లాడలేదు. ఇక్కడ సందర్భంలో అక్కడ పరిస్థితి యూదుల గురించి మాట్లాడుతున్న సందర్భం కాబట్టి ఆ ప్రస్తావన చేసినట్టు మనకు కనబడుతుంది. మనం ఏమర్థం చేసుకోవాలి? యేసు నీటిలో బాప్తిసం ఇచ్చడంతో పాటు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను కూడా బాప్తిసం ఇచ్చినని యోహాను గారు భావిస్తున్నట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 2 బాప్తిసాల గురించి చెప్పాడు కదా ఇందులో. ఒకటి పరిశుద్ధాత్మతోనూ అగ్ని బాప్తిసం.
పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది చాలా పెద్ద పాఠం అది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది చాలా పెద్ద పాఠం. యోహాను గారి బాప్తిస్మం చెప్పకుండా నేను ఈ రెండు గురించి చెప్పకూడదు. యోహాను గారు దానికి క్లారిటీ ఇచ్చి ఈ రెండింటి గురించి మాట్లాడాలి. ఈ రెండింటిని నేను ముందు చెప్పాను అనుకోండి, యోహాను గారి బాప్తిస్మం గురించి పెద్ద అవసరం ఉండదు. ఒకవేళ ఇప్పుడు ఈ రెండింటిని అది చెప్పి తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ రెండిట్లో పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మాట్లాడాడు అనుకోండి, అగ్నిలో బాప్తిస్మం అంటే ఏంటన్నది స్కిప్ అయిపోద్ది మళ్ళీ. అందు గురించి అది ప్రత్యేకంగా ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన విషయాలు ఎంత టైం తీసుకుందో దానికి మించి డబల్ టైం తీసుకుంటుంది ఒక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి. అందు గురించి దాన్ని స్కిప్ చేద్దాం. అది ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుని ఒకరోజు దానికి కేటాయిద్దాం. ఇప్పుడు అగ్నిలో బాప్తిస్మం గురించి తీసుకుందాం. అర్థమైంది నేను చెప్పిన భాష? అర్థమవుతుందండి? ఇప్పుడు ఏ బాప్తిస్మం గురించి మాట్లాడుకోబోతున్నాం? అగ్నిలో కూడా బాప్తిస్మం ఇస్తాడు యేసుప్రభువు వారిని వెనకవచ్చువాడు అని యోహాను గారు చెప్పారు కదా. అగ్నిలో బాప్తిస్మం అంటే ఏంటో చూద్దాం ఒకసారి మళ్ళీ వచ్చిన చదువుతామా? మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం ఆఖరి లైన్. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలామంది క్రైస్తవులు పొరబడ్డారండి. ఇది అగ్ని బాప్తిస్మం అంటే చాలామంది చాలా చోట్ల నేను చూస్తున్నాను. సహోదరులు పెంతుకొస్తు సంఘాల దగ్గర నేను చూస్తున్నాను. అగ్ని బాప్తిస్మం పొందాలి మనం అని ప్రార్థన చేస్తున్నాం. అగ్ని బాప్తిస్మం మాకు ఇయ్యి అని ప్రార్థన చేస్తున్నారు. అగ్ని బాప్తిస్మం నువ్వు పొందావు అని అడుగుతున్న సందర్భాలు కూడా నేను అన్నాను. మీరు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం పొందారా అని అడుగుతున్నారు. మీరు 11వ వచనంలో మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోని మీకు బాప్తిస్మం ఇచ్చును. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్ముడే అగ్నితో పోల్చబడి మాట్లాడితే కనుక ఆయన ఎడగొట్టడు, పదాన్ని విడగొట్టడు. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం మీకు ఇచ్చును అని అంటాడు. పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం డివైడ్ చేశాడు. రెండొకటి కాదు. క్రైస్తవ సంఘాలు పెంతుకొస్తు సహవాసానికి సంబంధించినటువంటి సహోదరులు తప్పుగా అర్థం చేసుకున్నారు. దేన్ని తీసుకునంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 3వ వచనం తీసుకుని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ పరిశుద్ధాత్ముడే అగ్ని. పెంతెకొస్తు రోజున అపోస్తలులకి పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడు కాబట్టి ఆ వచ్చిన ఆ పరిస్థితిని అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడి అన్నాడు కదా. దాన్ని తీసుకొచ్చి అక్కడ అపోస్తలులు అగ్ని బాప్తిస్మం పొందుకున్నారు, మనం కూడా అగ్ని బాప్తిస్మం పొందుకోవాలి అని మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ మత్తయి సువార్త 3:11లో యోహాను గారు చెప్పిన అగ్నికిని ఇక్కడ చెప్పబడినటువంటి అగ్ని నాలుగులకి ఏ సంబంధం లేదు. అసలు దానికి దీనికి అటాచ్మెంట్ చేయకూడదు. అగ్ని అని కనపడితే పెట్టే లింకప్ చేసేయకూడదు. దానికి ఏదో ట్రైన్ పెట్టెలు తగిలించేసినట్టు తగిలించేయకూడదు. వేరే పెట్టెలు తీసుకొచ్చి దీన్ని తగిలించకూడదు. సందర్భం చూసుకోవాలి. అక్కడ యోహాను గారు యేసుప్రభువు వారిని ఉద్దేశించి ఆయన 2 బాప్తీసాలు ఇస్తాడయ్యా. 1 పరిశుద్ధాత్మతో ఇస్తాడు, 2 అగ్నితో ఇస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. యేసుప్రభువు వారి గురించి ముందు ఆయన క్యాపబిలిటీ గురించి ఆయన శక్తిని గురించి మాట్లాడుకుంటూ వస్తే ఏమన్నాడు? ఆయన చెప్పులు వారిని విప్పుటకు కూడా నేను అర్హుని కాదు. అంటే ఆయన ఎంత గొప్పవాడో వర్ణిస్తాడు. అంటే ఆయన ఎంత శక్తిమంతుడో వర్ణిస్తాడు. ఆ పదవిలో అది ఎందుకు మాట్లాడాలి? ఆ సందర్భంలో వెనక వస్తున్నాడు ఒక ఆయన, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కదా, వెనకలో ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చేస్తాడని చెప్పాలి. కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అంటే ఆయనకి ఏ సామర్థ్యాలు అయితే ఉన్నాయో అవి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎంత శక్తి అన్న దాని మీద మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో మనకు ఫుల్ క్లారిటీ కావాలి. వాస్తవానికి బాప్తిస్మము అనే ఈ తెలుగు పదం
బాప్టిజో అనే పదం నుంచి వచ్చింది. బాప్టిజో అని గ్రీకు పదం, అది క్రియాపదం. బాప్టిజో అనేది క్రియాపదం. బాప్టిజో అంటే అర్థం ఏంటంటే ముంచు, మునిగినట్లు చేయు, ముంచబడు అని అర్థాలు. బాప్తిజం అనే పదానికి మునగటం. బాప్తిజం యొక్క అర్థాన్ని బట్టి చూస్తుంటే అగ్నిలో మీకు బాప్తిజం ఇచ్చిన అనేది పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చే విషయం ఎలా అవుతుంది? వీళ్ళు మొలగాలుగా. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దీని గురించి ఆలోచించాలంటే అగ్నితో అనే మాటకి చాలా తీసుకొచ్చారండి. అగ్ని అనే పదం బైబిల్ ఎక్కడెక్కడెక్కడెక్కడ అగ్ని ఉందో అన్నీ పోగేసుకొచ్చి లైన్గా తీసుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో అగ్ని అనేది బంగారాన్ని మెరుగుపెడటానికి, వంగని ఇనప వస్తువుల్ని కాల్చి వంచటానికి కొలిమి ఉంటుంది చూసారా, కొలిమి. ఆ కొలిమి అగ్నే కదండి. అగ్నిని తీసుకొచ్చి ఆ కొలిమితో పోలుస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అగ్ని అనేదాన్ని అంటే కొంతమంది వంకరగా ఉన్న వాళ్ళని స్ట్రైట్గా చేయడానికి, నిదానంగా చేయడానికి, వాళ్ళ పరిస్థితులు చక్కదిద్దడానికి అగ్ని ఉపయోగిస్తాడు అనే సందర్భాలు పాత నిబంధనలో మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఆరని అగ్నితో అనే పదాన్ని వాడాడు ఆయన. ఆరని అగ్ని. పాత నిబంధనలో భక్తుల్ని క్రమపరచాలనుకున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలను కానీ కొన్ని దేశస్తుల్ని క్రమపరచాలనుకున్నప్పుడు దేవుడు తన కోపమని అగ్నిని కురిపించినప్పుడు అది ఎల్లకాలం లేదు, అది కొద్ది కాలం క్లియర్ అయిపోయిన తర్వాత వదిలేసాడు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఇచ్చే అగ్ని బాప్తిస్మం అనేది దానికి సంబంధించింది కాదు. ఇది పూర్తిగా వాళ్ళు చెప్పేది విరుద్ధం. ఇక్కడ యోహాను గారు స్పష్టంగా చెప్పాడండి ఆ బాప్తిస్మం అంటే ఏంటో. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మళ్ళీ మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం ఆఖరిని మళ్ళీ చదువు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోని మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. చూడండి, ఆయన ఎంత శక్తిమంతుడో చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడో చెప్పి 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. అంటే పూర్తి వివరణ. అగ్నిలో బాప్తిస్మం అంటే ఏంటి వివరణ ఇస్తున్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వార్త చెప్పాడు. ఇక్కడ వాస్తవ వివరణ చెప్తున్నాడు ఆయన. అగ్నిలో బాప్తిస్మం అంటే ఏంటో కింద వచ్చలో క్లారిటీ ఇచ్చాడు ఆయన యోహాను గారు. యేసుక్రీస్తు వారిని ఏ రకంగా చూపిస్తున్నాడంటే ఒక రైతులో చూపిస్తున్నాడు. రైతుని, ఒక వ్యవసాయదారుని తీసుకొచ్చి, వ్యవసాయదారుడు వ్యవసాయం చేసేటప్పుడు ఏం చేస్తాడు? పంట వచ్చేసింది అనుకోండి, కోతకు దగ్గరికి పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? కోత కోస్తాడు. కోత కోసి పనలు కడతాడు. పనలు కట్టిన తర్వాత పనులన్నీ కూడా పైకి తేకుండానే ఏం చేస్తాడు? కళ్ళం శుభ్రం చేసేస్తాడు. ఆ కళ్ళంలో వేయాలి కదా, మరి రాలిన ధాన్యం, రాలిన గింజలు మళ్ళీ నెర్రలోకి వెళ్ళిపోయి చెల్లచెదరైపోయి పాడైపోతాయి కదా. అందు గురించి ముందు కళ్ళం శుభ్రం చేస్తారు. కళ్ళం దేనికి? ఆ పనల నుంచి ఏవైతే గింజలు ఉన్నాయో ఆ గట్టి గింజలు రాలి పొట్టిని వేరు చేయటానికి. గట్టి గింజలు బలంగా నిలబడతాయి, పొళ్ళు ఏమవుతుంది? ఎగిరిపోతుంది కదా. ఒక రైతుని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని రైతుతో పోల్చాడు. ఏం చేస్తాడంటే, వెనకలు వచ్చేవాడు ఎవరు అనుకుంటున్నారు? సామాన్యుడు కాదు, శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడంటే ఒక రైతు ధాన్యం కోసి ఆ పనలపై పట్టుకొచ్చి శుభ్రపరచబడినటువంటి కన్నవులు వేసి ఎద్దుల చేత దున్నించిన తర్వాత దున్నించబడిన ఆ ధాన్యాన్ని, గట్టి గింజల్ని కొట్టుల్లో పోసి మిగిలినటువంటి పొట్టుని, ఆ పొట్టుంటే చూసారు, ఆ పొట్టునంతా కూడా దగ్గరికి మళ్ళీ పోగేసి ఒక అగ్గుబలికి ఎత్తాడంట, కాల్ చేస్తాడంట. అదే కదండి రైతులు చేసేది, అదే కదండి. అంటే అలాంటి అగ్ని ఇది. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అగ్ని, ఈ రెండు కలిపేసి పరిశుద్ధాత్ముడే అగ్ని కుమ్మరిస్తాడు మన మీద. కురిపించు, అగ్నితో నింపు, అగ్ని అంటున్నారు వీళ్ళు. అసలు ఆ ప్రార్థన చేయకూడదండి. ఆ అగ్ని ఏంటనుకుంటున్నారు? ఆరని అన్నాడు అక్కడ. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. జాగ్రత్తగా చూద్దాం. పాత నిబంధనలో కళ్ళం, పొట్టు, ఈ పదాలు ఎందుకు వాడారో చూద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుందేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుదాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము. ఇక్కడ ఒకసారి మత్తయి సువార్త 3:12లో యేసుక్రీస్తు వారిని ఎలా పోల్చాడు?
ఒక రైతులా పోల్చాడు, వ్యవసాయం చేసే రైతులా పోల్చాడు. ధాన్యాన్ని గట్టి గింజలు తీసుకుని పొట్టుని ఏం చేస్తాడో ఒక రైతు, అలా యేసుప్రభు వారు చేస్తాడని చెప్పాడు కదా. అది రెండో రాకడలో తీర్పులో జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఆయన చేయబోతున్నారు. గట్టి గింజలను పక్కెట్టేసి పొలిని కాల్చేస్తాడు అనే ఒక అర్థాన్ని ఇచ్చేలా యోహాను గారు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడంటే, పాత నిబంధనలో మలాకి అయినటువంటి ఒక ప్రవక్త యేసుప్రభు వారిని గురించి అలాగే మాట్లాడారు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం, దానికి ముందే ఉంటుంది. 4వ అధ్యాయము 1వ వచనం, యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. కొయ్య కాలువలే ఉందురు. కొయ్య కాలంటే చెక్క చేయి పట్టుకుని నడుస్తారు, పట్టుకుని బ్యాలెన్స్ పెట్టుకుని నడుస్తారు సరే. ఆ కొయ్య కాలు మంటల పడితే ఏమవుతుంది? కాలి బూడిదైపోద్ది, ఏం ఉండదు. యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమును అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పుకొచ్చి 2వ వచనం చెప్పాడు. మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన ఏం చేస్తాడో పైన చెప్పాడు 1వ వచనంలో. ఏది ప్రవచనాత్మకంగా చెప్పాడు, యేసుని గురించినటువంటి ప్రవచనం అది. 4:1 ఏం చేస్తాడంట? ఆయన కాల్చేస్తాడంట. ఏం చేస్తాడంటండి? కాల్చేస్తాడంట. పాత నిబంధనలో పొట్టుకి సంబంధించి ఏమంటున్నాడు? గర్విష్ఠులు దుర్మార్గులు ఏమవుతారు? పొట్టండి వాళ్ళు. ఒకసారి కీర్తన 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. పాత నిబంధనలో దుర్మార్గులు దుష్టులు వీళ్ళందరూ కూడా ఎలా పోల్చబడ్డారు చూద్దాం. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. పొట్టు ఎవరండి ఇక్కడ? దుష్టులు. యెషయా గ్రంథం 17:13 చూడండి. జనములు విస్తార జనములు ఘోషవలు ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరంగా పారిపోదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుటి గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరమబడుదురు. ఏమంటున్నాడండి? ఏమవుతారంట? దుష్టులు దుర్మార్గులు పాత నిబంధనలు ఏమని పోల్చబడుతున్నారు? పొట్టుతో పోల్చబడుతున్నారు. 29వ అధ్యాయము 5-6 వచనాలు. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసువురేణువులంత విస్తారంగా ఉండును, బాధించి వారి సమూహము ఎగిరిపోవు పొట్టు వలె ఉండును. అంటే బాధించి వారి సమూహం ఎలా ఉంటారు? ఎగిరిపోవు పొట్టు వలె ఉంటారంట. పొట్టు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? దుష్టులు దుర్మార్గులు. ఇంకా ఎలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. 33:11 యెషయా గ్రంథం 33:11 మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించి వేయుచున్నది. మీరు పొట్టును గర్భం ధరించి. పొట్టు అంటే మీ పిల్లలు కూడా పొట్టుని అంటారు, అంటే ఉపయోగం లేని దానికి అంటారు. ఉపయోగం లేని అన్నీ మీరు ఉత్పత్తి చేస్తుంటారు. పొట్టు లాంటి వాళ్ళు మీరు పొట్టే, మీ పుట్టి వాళ్ళు పొట్టే. పొట్టోళ్ళు అంటే పొట్టోళ్ళు కాదు, పొళ్ళుకాయలు ఉంటాయి కదా, గట్టి గింజలు కాకుండా పొళ్ళుకాయలు విసురుతున్నప్పుడు, ధాన్యం విసురుతున్నప్పుడు గింజలన్నీ ఇలా పడితే అదంతా ఎగిరిపోయి అలా గుట్టల కింద ఇది ఎక్కుంటాయా? ఏం మనం చెప్పలేం. వాస్తవానికి రైతు దగ్గర మాత్రం అయ్యే ఎక్కువ ఉంటాయి. అయ్యే ఎక్కువ ఉంటాయి. మనం లోకల్గా చూస్తున్నప్పుడు అయ్యే బలంగా ఉంటాయి. మనకి గింజలు ఎక్కువ ఉండాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం. ఇర్మియా 15:7 దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. దేనితో? చేటతో తూర్పారబట్టుచున్నాను. నా జనులు తన మార్గములను విడిచి నా యొద్దకు రారు గనక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. ఏ పడుతున్నాడండి? తూర్పారబట్టడం అంటే ఏంటండి? కృపావరం గారు, తూర్పారబట్టడం అంటే ఏంటి? ఇసిరేసిన తర్వాత 2 దెబ్బలు వేస్తాడు చూసారా, అటోటి ఇటోటి. ముందు ఇది వేస్తాడు, ఏది ఎగరపోస్తాడు, తూర్పు గాలి వేస్తుంటుంది. ఉదయాన్నే వేస్తాడు చూడండి, ఎగరపోతూ ఉదయం వేస్తాడు, సాయంత్రం 4 దాటిన తర్వాత వేస్తాడు. మధ్యలో ఏరు గాలి ఉండదు, ఏముండదు. తూర్పు గాలి వస్తుంటుంది కదా, తూర్పారు పడతాడు అన్నమాట. ఇల్లు ఇసురుతూ ఉంటాడు, పొల్లంతా ఎగిరిపోతుంటుంది, గట్టి గింజలు ఆడుతుంటాయి. తూర్పారు పడతానంటే అర్థం ఏంటి? గట్టి గింజలన్నీ ఉంచుకుని పొళ్ళంతా లేపెత్తాను అంటున్నాడు ఇక్కడ. గట్టి గింజలన్నీ ఉంటాయి, పొళ్ళు ఎగరేసేస్తాను, మొత్తం లేచిపోతారు. పొళ్ళు అంటే
కళ్ళం తీర్పు తీర్చే ఒక పరిస్థితిని చూపిస్తున్నాడు, సూచనగా చూపిస్తున్నాడు, సాదృశ్యంగా చూపిస్తున్నాడు. తీర్పు ఇసరటం అంటే ఈ కళ్ళానికి సంబంధించి డివైడ్ చేయటం అనమాట. దుష్టులు దుర్మార్గులు ఓ పక్క, మంచివారిని ఓ పక్క డిసైడ్ చేస్తాడు. తీసుకెళ్ళి ఆ పొలిని పట్టుకెళ్ళి, ఆ పొట్టుని పట్టుకెళ్ళి కాల్ చేస్తాడు రైతు. పాత నిబంధనలో తీర్పు తీర్చడము లేదంటే శిక్ష విధించడం అనే ఈ విషయాలకి పొట్టు, పొల్లు, కళ్ళం, తూర్పారబట్టడం ఈ పదాలన్నీ వాడారు. కొత్త నిబంధనలకు వచ్చేటడికి అదే పదజాలాన్ని బాప్తిస్మిచ్చి యోహాను గారు తీసుకుని, నా వెనక వచ్చేవాడు బాప్తిసం ఇవ్వడం కాదు, అగ్నిలో కూడా కాల్చేస్తాడు మిమ్మల్ని, అందులో వాడేస్తాడు తీసుకెళ్ళి మాట వినకపోతే. అర్థమైంది ఇప్పుడు? ఏ బాప్తిసం కావాలి నీకు? కురిపించు, అగ్ని ఎక్కడికి వెళ్ళి కురిపించాలి? అందులోకి పోయామంటే నీకు నువ్వు అడగక్కర్లో దగ్గర పోవడంత ఉంటుంది అందులో. అగ్నిగుండంలో పాడేస్తాడు ఆయన వస్తే. మీరు మాట వినకపోతే ఎరకాటలో పడిపోతారు. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్నిలో కాల్చేది ఆయన, అక్కడ పాడేసేది ఆయనే. పొట్టు నేరు చేస్తాడు, సరిగ్గా లేకపోతే పొళ్ళంతా పక్కకి తీసేస్తాడు, గట్టి గింజలన్నీ కొట్లో పోసేస్తాడు, అది పట్టుకెళ్ళిపోతాడు. చెత్త మాత్రం వదిలేస్తాడు అనుకుంటున్నారేమో, కాల్ చేస్తాడు. నా వెనకాల వచ్చి వాడు అంత శక్తిమంతుడు అని మాట్లాడుతున్న సందర్భం అది యోహాను గారు. ఏలేం చెప్పారు, ఎక్కడ తీసుకొచ్చారు? అగ్ని బాప్తిసం, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అంటున్నారు. దహించు అగ్ని. ఏ అగ్ని? ఏం దహించేస్తుందంట? పరిశుద్ధాత్ముడు వచ్చి దహించేస్తాడంట. ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయండి. కొత్త నిబంధనలో కూడా యేసుప్రభువు వారు ఎంత శక్తిమంతుడో, అగ్నిగుండంలో ఆయన ఏం చేస్తాడన్న దాని గురించి మాట్లాడుతూ తీర్పుకి సంబంధించి మాట్లాడారు. కొత్త నిబంధనలో కూడా తీర్పును సూచించడానికి, అనీతిమంతులను అగ్నిగుండంలో పడవేయటానికి సంబంధించి యేసుప్రభువు వారే చేస్తారు పని అని చెప్పడానికి కొన్ని వచనాలు ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 40వ వచనం. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఆ కలంలో గట్టి గింజలు తీసేసిన తర్వాత పొల్లు ఎలా ఓ సైడ్కి తీసి కాల్చేస్తారో యుగ సమాప్తులు కూడా అలా జరిగిద్దంట. యేసుప్రభువు వచ్చినప్పుడు అదే కార్యక్రమం జరుగుతుందంట. మరలా వచ్చినప్పుడు 15:6 యోహాను సువార్త, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. అంటే తీగ బయట పారవేయబడి వదిలేస్తాడండి ఎండిపోయిన ఈ తీగల్ని. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తురు, అవి కాలిపోవును. ఆయన కూడా అదే చేస్తాడంట. వదలడంటండి, కట్ చేసినవన్నీ వదిలేస్తాడనుకుంటారేమో, తీగలో పొళ్ళంతా వదిలేస్తాడనుకుంటారేమో, వదలడంట, కాల్ చేస్తాడంట. కాల్ చేసే ఆ శక్తి ఆయన దగ్గర ఉందంట. 2 రాకల్లో చేయబోతున్నాడంట ఆయన. యోహాను గారు అదే చెప్తున్నాడు, వెనకాల వచ్చేవాడు శక్తిమంతుడు అని. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అంటే దేవుని ఎరగని వారికి, యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, మిమ్మల్ని శ్రమపరిచిన వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మీకు విశ్రాంతి, వాళ్ళకి ప్రతిదండన, శ్రమ. అంటే కాల్ చేస్తాడు ఆయన. యేసుప్రభువు వచ్చినప్పుడు ఇదే సిచ్యువేషన్ జరిగిద్ది. నా వెనకాల వచ్చేవాడు అంత శక్తిమంతుడు. అర్థమవుతుందా? అగ్నిలో బాప్తిసం అంటే ఏంటి? అగ్నితో బాప్తిసం అంటే ఏంటి? అగ్నిగుండంలో ముంచుతాడు, మిమ్మల్ని అగ్నిగుండంలో పాడేస్తాడు అని యోహాను గారు చెప్తున్నాడు. మనోళ్ళు ఎక్కడ తీసుకెళ్ళారు దాన్ని? ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని అక్కడ కూర్చున్నారు. అగ్ని బాప్తిసం అమ్మని ఇప్పటికి ప్రార్థనలు చేస్తున్నారండి. మాకు అగ్ని బాప్తిసం కావాలంటున్నారండి. అగ్ని బాప్తిసం కావాలని ప్రార్థనలు చేస్తున్నారండి. నిజంగా ఆయన ఎంత బాధపడతాడు ఈ మాటలు అర్థం చేసుకోలేనందుకు. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను మిమ్మల్ని, మనం అగ్ని బాప్తిసం కోసం ప్రార్థన చేయకూడదు. 4 విషయాలు గుర్తుపెట్టుకోమన్నాను. 1, ఇచ్చిన వ్యక్తి ఎవరు, 2, పదార్థం ఏంటి, 3, ఉద్దేశం, 4, కాలం. నేను ఇది విన్నారు కదా, ఇచ్చిన వ్యక్తి, అగ్ని బాప్తిసం ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు వారు. పదార్థం అగ్ని. ఏ అగ్ని?
ఏ అగ్ని? కొలుములు వంకర తీసే అగ్గినా? అసలు మొత్తం కొడవలే లేకుండా చేసేసి అగ్గినా? అది ఆరని అగ్ని. క్లారిటీ ఇచ్చాడు ఆయన. యోహాన్ గారు క్లారిటీ ఇచ్చాడు. ఆరని అగ్ని అన్నాడు. ఉద్దేశం 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 ఎందుకు ఇస్తాడు అది? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినందుకు. భక్తిని కొనసాగించుకోలేనప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు దాంట్లో లేకపోతే నీకు వచ్చే ఫలితం అదే. కాలం రెండో రాకళ్ళు ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? అది ఆరదు. దానికి ఎవరో పెట్రోల్ ఎక్కర్లేదు, దానికి ఎవరో జనపుత్రుడు ఇసిరినట్టు ఇసిరెక్కర్లేదు దానికి. అది ఆర్పడానికి ట్రై చేయాలి తప్ప అది వెలుగుతూనే ఉంటుంది. అక్కడ రైలు పట్టాలు కూడా ఎలా కరిగిపోతాయి? మైనులో కరిగిపోతాయి. అర్థమవుతుందా? ఇది అగ్ని బాప్తిస్మ అంటే తప్పుగా అర్థం చేసుకున్నది క్రైస్తవ సంఘాలు. అగ్ని బాప్తిస్మ అనేది యేసుప్రభువు వారిని గురించి మాట్లాడుతూ ఆ బాప్తిస్ము ఆయన వస్తాడు, ఆయన మీకు ఇస్తాడు అనేసరికి నువ్వు ఇంకా అగ్ని బాప్తిస్మ పొందలేదా అని అడిగాడు ఒక ఆయన నన్ను. అగ్ని బాప్తిస్మ పొందలేదా అంటున్నాడు. మీరు పొందారా అన్నాను. మేము పొందాం అగ్ని బాప్తిస్మ అంటున్నాడు. ఎక్కడ పొందావు? ఏది అగ్ని? ఎక్కడ? పరిశుద్ధాత్ముడు అగ్ని అని చెప్పాడా? పరిశుద్ధాత్ముడు అగ్నితో పోల్చబడ్డాడు ఎక్కడైనా? అగ్ని నాలుకలు విభాగింపబడి. ఆ పదాలు ఏంటంటే ఆ పవర్ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన శక్తి గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని అక్కడ దాన్ని తీసుకొచ్చే సందర్భాన్ని దీనికి కలపకూడదు. దీనికి లింకప్ చేస్తే మనం బోధని తప్పు చేస్తాం, అర్థాన్ని కూడా తప్పుగా తీసుకుంటాం. మరి పరిశుద్ధాత్మత ఇస్తా అన్నాడు కదా, అది తర్వాత ఆలోచించేద్దాం. దేవుని చిత్తమైతే మరొక క్లాసులో ఖచ్చితంగా దాని గురించి నేర్చుకుందాం. ఇప్పటివరకు అర్థమైంది మీకు? ఎన్ని నేర్చుకున్నాం ఇప్పటి వరకు? మొత్తం 4. 1 మేఘంలోని సముద్రంలో బాప్తిస్మ అంటే ఏంటి చూసాం. అది పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు, కొత్త నిబంధనలో క్రైస్తవులు, వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ మోషే గారు పౌలు గారు మాట్లాడిన సందర్భం అది. రెండవది యేసుప్రభువు వారు నేను పొందుచూ ఉన్న బాప్తిసం మీరు పొందలేరు అని అడిగినప్పుడు మేము పొందుతామని అన్నారు వాళ్ళు. అయితే నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందుతారని చెప్పాడు ఆయన. అపొస్తలులు నిజంగా అలాంటి బాప్తిసమే పొందారు. వాళ్ళ జీవితాంతకాలం శ్రమల్లో నలిగిపోయారు, శ్రమలు అనిపిస్తూనే ఉన్నారు, శ్రమలు మునుగులు వేస్తూనే ఉన్నారు వాళ్ళు. తర్వాత మృతుల కొరకైన బాప్తిసం దాన్ని పక్కన పెట్టేసేయండి. అది ఏదో కొత్తది పట్టుకొచ్చి కల్పించారు తప్ప అది బాప్తిసం గురించింది కాదు. అది అలాంటి బాప్తిసం ఒకటి ఉంది. ఆ బాప్తిసం తప్పుగా తీసుకుంటున్నారు, అలా తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి అని పౌలు గారు చెప్పట్లా. పౌలు గారు చెప్పేది ఏంటి? మృతుల బాప్తిసం లేదని నువ్వు అనుకుంటున్నావు, మృతులు లేవరని మీరు అంటున్నారు. లేవనప్పుడు సంఘులు ఎలా కొనసాగుతున్నావు? మృతుల బాప్తిసం లేనప్పుడు నువ్వు సంఘులు ఎలా కొనసాగుతున్నావు? నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావు? మరి నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? మృతుల కొరకు బాప్తిసం పొందేవారు ఏం చేతురు అని ఎందుకన్నాడు? ఏం చేతురు అంటే నమ్మనప్పుడు పునరుద్ధానం లేదని నమ్మినప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాప్తిసం అంటే ఏంటి? నీటిలో ముంచబడి సమాధి చేయబడి తిరిగి లేవటం. యేసుప్రభువు ఎలా అయితే చనిపోయి 3వ దినాన తిరిగి లేచారు, దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇది. అంటే లేచాడంటే పునరుద్ధానం ఉందనే కదా నమ్ముతున్నావు నువ్వు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు. మరి పునరుద్ధానం లేదని చెప్తున్నావేంటి? ఎందుకు తీసుకున్నావు మరి అలాంటప్పుడు ఇది అని అంటే, మా తాతకి యేసుప్రభువు అంటే ఇష్టం, అందుగురించి నేను తీసుకున్నాను. మృతుల కొరకు చచ్చిపోయిన వాళ్ళ తాత మామల కోసం నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అది సందర్భం వేరు. ఇవాళ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చే బాప్తిసం గురించి నేర్చుకున్నాం. అది మనకి సంబంధించింది కాదు. నెలలోని ఇచ్చాడు యేసుప్రభువు వారి మార్గాలకి, భవిష్యత్తులో యేసుప్రభువు వారి ద్వారా సంఘులకు చేర్చబడిన వారు పొందుకునే దానికి సంబంధించి ఆయన మార్గం సరళం చేసినట్టు చూసాం. అగ్నితో అని అంటే అగ్నిగుండంలో యేసుప్రభువు వారు పాడేసేదాన్ని ఆ భాషా పద్ధతిలో ఆయన యోహాను గారు మాట్లాడాడు తప్ప అదొక వేరొక బాప్తిసం ఉందని, అగ్ని బాప్తిసం మనం కూడా పొందాలా అనేటువంటి ఆలోచన మనం చేయకూడదు. అలాంటి ఉద్దేశాలకు మనం రాకూడదు. అది ఖచ్చితంగా అగ్నిగుండంలో పడేయమని మీరు ప్రార్థన చేయటమే. అగ్ని బాప్తిసం ఇవ్వమన్నారనుకోండి, అగ్నిగుండంలో పడేయనని అని అడుగుతున్నట్టే మీరు. సమస్య లేదు. ఇక దానికి వేరే అర్థాలు ఏమి వెతకాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థమైంది కదా ఇక్కడ వరకు? మనసుని పెట్టండి, ఆలోచించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి.
వేరే వేరే ఆలోచనలు ఏం చేయకండి. మహాజ్ఞానులాగా మీరేం మనసులో పెట్టుకోకండి. మీకు ఏ జ్ఞానం లేదు, ఖచ్చితంగా నేను చెప్పగలను. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. మొహమాటం లేదు ఇందులో ఇక. సరే, చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రార్థన